ఇంటీరియర్ అనేది చాలా ఇప్పుడు బిల్డర్స్ ఇంజనీర్స్ ఎంత కష్టపడతారో దానికి తగ్గ డిజైన్స్ ఒక కార్పెంటర్ ఒక ఇంటీరియర్ మాత్రమే తీసుకురావాలి. పెద్ద టాస్క్ ఉంటుంది వాళ్ళకి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ లైఫ్ డ్రీమ్ ఇంటీరియర్. లాస్ట్ టైం 1 వీక్ బ్యాక్ అయితే లేటెస్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను. నెక్స్ట్ ఇంకో సరికొత్త మోడల్తో ఇంకో లేటెస్ట్ మోడల్స్ అప్డేట్ డిజైన్స్తో మళ్ళీ మీ ముందుకు కొత్త ఇంటీరియర్ డిజైన్స్ తీసుకొచ్చాను ముందుకి. అందరు చూడండి, తప్పకుండా ప్రతి ఒక్కరు చాలా డిఫరెంట్గా చేసాము. ఇక్కడ ఈ సైట్ వచ్చి మన బుచ్చిరెడ్డిపాలెంలోనే ఎంకే గ్రూప్స్ వారి లేఅవుట్లో ఒక డూప్లెక్స్ హౌస్ అయితే చేసాం మనం. డూప్లెక్స్ హౌస్లో దీంట్లో వచ్చి మనకు గ్రౌండ్ ఫ్లోర్ కింద వచ్చి డబుల్ బెడ్రూమ్, కిచెను, హాలు, డైనింగు ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ పైన వచ్చి మనకు 2 బెడ్రూమ్స్, టీవీ యూనిట్స్ ఉంది. ఇవి కూడా మేము చాలా డిఫరెంట్ మంచి డిజైన్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ అయితే చేసాం. ఇది కూడా ఇక్కడ వచ్చి చాలామంది చాలా రకాలుగా మనకు సైట్ ఓనర్స్కి అయితే కొటేషన్స్ ఇచ్చారు. చాలామందిని దాటుకొని మనకి రావడం చాలా గొప్ప విషయం. ఇది నాకు చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్ అయితే సైట్ సజెస్ట్ చేశారు మనకి ఇవ్వమని. వాళ్ళకి తెలిసిన వాళ్ళు స్వామి. చాలా చాలా థ్యాంక్ యూ స్వామి గారు. మీరు నాకు నమ్మి ఇంతమంది వచ్చి మీకు చాలా రకాలుగా చాలామంది కొటేషన్స్ ఇచ్చినా కూడా మీరు నాకే ఇచ్చినందుకు మీకు చాలా చాలా థ్యాంక్ యూ. నా ఫ్రెండ్ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. బెస్ట్ క్వాలిటీ ఇచ్చాం మనం, ప్రీమియం క్వాలిటీ ఇచ్చాం. అవుట్ సైడ్ అవతల వాళ్ళు ఇచ్చిన కొటేషన్ కన్నా మనం ఇంకా ప్రీమియం క్వాలిటీతో కొటేషన్ అయితే ఇచ్చాము. బెస్ట్ క్వాలిటీ వాటి కన్నా. ఒకసారి ఇక్కడ ఏమేమి చేసామనేది చూద్దాం. ఈ పార్టేషన్ చూడండి, లేటెస్ట్ మోడల్. ఇది ఛాలెంజెడ్గా తీసుకున్నాం నేను ఈ మోడల్ చేయాలని. నేను చెప్తా ఉంటాను ప్రతి వీడియోలో ఏదో ఒకటి నేను స్పెషల్గా ఏదో ఒకటి ప్రొవైడ్ చేస్తాను, ఏదో ఒకటి చేస్తూ ఉంటానని. ఇందులో కూడా ఒకసారి చూడండి, అన్నీ చాలా డిఫరెంట్ డిజైన్స్ లేటెస్ట్ మోడల్స్ అప్డేట్గా చేసిన్నాను. ప్రతి ఒక్కటి కింద పైన 2 చేశాను. చూడండి, ఈ డిజైన్ ఛాలెంజర్గా తీసుకుని ఇది మనం ఇది చేసేటప్పుడు మాన్యువల్గా చేసేటప్పుడు వీడియో కూడా మీకు పెట్టున్నాను, యూట్యూబ్లో చూడొచ్చు. ఇది మనం స్టార్టింగ్ నుంచి ఎట్లా తయారు చేసామనేది ఆ వీడియో కూడా పెట్టాను. ఇది కూడా చూడొచ్చు. టీవీ యూనిట్ ఇది కూడా మనం చేసేటప్పుడు ఇది కూడా లైవ్లో మనం వీడియో పెట్టాను. నెక్స్ట్ ఫినిష్ అయిన తర్వాత ఇప్పుడు ఫుల్ వీడియో తీస్తున్నాను. ఈ డోర్స్ ఉంటాయి కదా, ఈ డోర్ అన్నమాట. ఇది దీని బ్యాక్ సైడ్ అయితే మనకు బెడ్రూమ్ ఒకటి ఉంది. ఇది ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి. ఇది వచ్చి సస్పెన్స్డ్గా ఉంటుంది ఈ డోర్స్ అనేవి. ఎవరికైతే అంత తొందరగా అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి బెడ్రూమ్ ఉందా అని కొంచెం సస్పెన్స్ అది ఉంటుంది. చూడండి, ఇదైతే బెడ్రూమ్ అన్నమాట. ఇది లోపల ఇది డోర్. ఇది ఫస్ట్ అయితే మనం ప్లానింగ్ కూడా ఇచ్చాము దీనికి, 3D ప్లానింగ్. కానీ 3D ప్లానింగ్ ప్రతి ఒక్కరి దగ్గర వర్కౌట్ అవ్వవు. మనం ఓన్గా చేసుకుంటేనే బెస్ట్. చూడండి, ఇంకోటి ఇది కూడా లాంగ్ డోర్ అన్నమాట. ఇది ఇంచుమించు మనకి 10 feet ఉంటుంది హైట్ డోర్. ఇది చూడండి, ఈ ప్రొఫైల్ డోర్స్ లేటెస్ట్గా ఫ్లూటెడ్ గ్లాస్ అయితే ఇచ్చాం ప్రొఫైల్ డోర్స్కి. ఇంకా లైట్స్ ఉన్నాయి, పెట్టాలి అవి.
మాస్టర్ బెడ్రూమ్లో చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్లో మనం బెడ్ కూడా చేసాము, డిఫరెంట్గా లేటెస్ట్ మోడల్ బెడ్ చూద్దాం ఒకసారి. మాస్టర్ బెడ్రూమ్ ఇది. బెడ్ కూడా మనమే చేసాం. బెడ్ బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్, స్లైడ్ డోర్స్, కలర్స్, ఇక్కడ మొత్తం టోటల్గా అకర్లిక్ మెటీరియలే యూజ్ చేసాము. బ్రాండెడ్ ప్లైవుడ్, ప్రీమియం క్వాలిటీ క్లబ్ ప్రైమ్ గ్రేడ్ ప్లైవుడ్ అయితే యూజ్ చేసాం. ఇక్కడ 35 లైఫ్ టైం 35 ఇయర్స్ వారంటీ కూడా మన కంపెనీ వారి తరపు నుంచి ప్లైవుడ్కి అయితే వస్తుంది. లైఫ్ టైం అంటారు దాన్ని, 35 ఇయర్స్ని. ఇది స్లైడ్ డోర్స్. ఈ స్లైడ్ డోర్స్కి ఇది కాంబినేషన్ వైట్ అయితే ఎక్కడైనా మనకు డార్క్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మనకి వైట్ అనేది కాంబినేషన్ ఇస్తే అది మనకి అవుట్లుక్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా అవుట్లుక్ అనేది వస్తుంది. ఇట్లా కాంబినేషన్ వేసుకుంటే ఖచ్చితంగా వైట్ అనేది వేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే వైట్ మనం ఆ సైడ్లో పైన అది లెఫ్ట్ దగ్గర వైట్ కానీ కలర్స్ వాడుకుంటే మనకు లైటింగ్ బ్రైట్నెస్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి దగ్గర వైట్ వేసుకోవడం మంచిది. ఎందుకంటే బ్రైట్నెస్, ఇప్పుడు ఇన్ని లైట్స్ వేసాం కదా, ఇప్పుడు ఇన్ని లైట్స్లో మనం కొన్ని 10 లైట్లు వేసాం అనుకోండి, అక్కడ వైట్ కలర్ కానీ వేసుకొని ఉంటే ఎక్కువ కానీ లైట్ కలర్స్ మనకి 4 లైట్లతో ఈ సేమ్ బ్రైట్నెస్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మనం తీసుకునే కలర్ని బట్టి బ్రైట్నెస్ లైట్స్ కూడా దానికి ఖచ్చితంగా దానికి చూసుకొని చేసుకోవాల్సి వస్తుంది. దీంట్లో మనం ఇది బెడ్ నెక్స్ట్ వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ కూడా హైలైట్గా చేసాము. డ్రెస్సింగ్ టేబుల్ నెక్స్ట్ ఏసీ కూడా స్టెప్లైజర్ కూడా మనం కనపడకుండా అది కన్సీల్డ్గా చేసేసాము. ఏసీ కూడా బాక్స్ డిఫరెంట్గా చేసాము. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా డిఫరెంట్గా డ్రెస్సింగ్ టేబుల్, నెక్స్ట్ టీవీ నీటు, కార్ట్కి సైడ్ బాక్సెస్, ఈ చూడండి బెడ్స్. ఒకసారి డ్రెస్సింగ్ టేబుల్ చూడండి. డ్రెస్సింగ్ టేబుల్ కూడా డిఫరెంట్ మోడల్స్, లేటెస్ట్ మోడలే చేసాము. ఎక్కడైతే హౌస్ ఓనర్ కన్నా మనమే అవుట్లుక్ పరంగా వర్క్ పరంగా మనమే ఎక్కువ కాంప్రమైజ్ కాము, టఫ్ డిజైనే తీసుకుంటాము. కస్టమర్కి సాటిస్ఫై చేసే విధానంగానే ప్రతి డిజైన్ మనది ఉంటుంది. ఏ డిజైన్ చేయాలన్నా కూడా కస్టమర్ని మైండ్లో పెట్టుకుని ప్రతి డిజైన్ కానీ ప్రతి వర్క్ కానీ ఎక్కువ మన హార్డ్ వర్క్ అయినా కూడా కస్టమర్ని కస్టమర్ నచ్చినట్టే మనం ఏదైనా ఎంత కష్టమైనా వాళ్ళకి నచ్చినట్టే ఆ లుక్ అనేది వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అయ్యేటట్టు ప్రతి డిజైన్ అయితే చూసుకొని జాగ్రత్తగా చేస్తాం. చూడండి డ్రెస్సింగ్ టేబుల్ చూడండి, కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా కుదిరింది. గ్రే అండ్ వైట్కి. ఏసీ చెప్పాను కదా, ఏసీకి డైరెక్ట్గా వాల్కి టచ్ కాకుండా బాక్స్ అయితే ఎక్స్ట్రాగా ఎక్స్టెన్షన్ చేసాము. నెక్స్ట్ వచ్చి దీనికి వచ్చే స్టెప్లైజర్ అయితే ఈ బాక్స్లో ఉంటుంది అన్నమాట. చూడండి ఇది స్టెప్లైజర్ అన్నమాట. ఇది మనకి పైపులు కూడా కనపడకుండా పైపులు కూడా దాంట్లోనే ఆ బాక్స్లో నుంచి బయటకి వెళ్ళేటట్టు ప్లాన్ అయితే చేసుకున్నాము. కొన్ని ప్లానింగ్స్ మేమే దగ్గరుండి జాగ్రత్తగా ఎట్లా చేయాలనేది మేమే ప్లానింగ్స్ అయితే మేమే చూసుకుంటాం. తెలియని వాళ్ళకి చెప్పి మరి ఇట్లా చేసుకుంటే బాగుంటుంది సజెస్ట్ చేస్తాము. తెలియని వాళ్ళకి క్లారిటీగా చెప్పి ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది మనం కూడా ఇద్దరు ఒక ప్లానింగ్ తీసుకొని అయితే ప్రతి డిజైన్ అయితే చేస్తాము. ఓన్గా మన ఇష్ట ప్రకారం ఏది చేయము. దీంట్లో స్పెషల్గా లాకర్స్ కూడా చేసాము, డిఫరెంట్ మోడల్స్, సీక్రెట్ లాకర్స్ కూడా. ట్రాక్ మటుకు నేను అరిస్టో ట్రాకే యూజ్ చేస్తాను ప్రతి దగ్గర. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కాస్ట్ ఎక్కువైనా కూడా ప్రీమియం క్వాలిటీ మనం ప్రొవైడ్ చేస్తాం. దీన్ని కూడా పాస్వర్డ్ లాగా అది ప్రొవైడ్ చేసాం. ఇది ఒక రకమైన సీక్రెట్ డ్రా అన్నమాట. ఇది సీక్రెట్ లాకర్. ఇది కూడా ఓనర్స్ అయితే ఇట్లా ప్రొఫైల్ హ్యాండిల్స్ కావాలని చెప్పారు. ప్రతి దగ్గర కొన్ని దగ్గరలే ప్రొఫైల్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేసాము. ఈ ప్రొఫైల్ హ్యాండిల్ అంటారు అన్నమాట. దీన్ని మనం కిచెన్లో ఎక్కువ యూజ్ చేస్తాం. ఇవి
కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే సెకండ్ బెడ్రూమ్ అన్నమాట ఇది. దీనికైతే మనం ఓపెన్ డోర్స్ పెట్టాము. దీనికి ఓపెన్ డోర్స్, ఈ ప్రొఫైల్ హ్యాండిల్స్ యూజ్ చేసామని చెప్పాను కదా పక్కన, అట్లాగే దీంట్లో కూడా ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేసాము. అది ప్రొఫైల్ హ్యాండిల్ అన్నమాట. ఇది వచ్చి మామూలు హ్యాండిల్, కస్టమర్ సెలెక్టింగే. మనం కస్టమర్కి వాళ్ళకి నచ్చిందే సెలెక్ట్ చేసి తీసుకొచ్చి హ్యాండిల్ అయితే వేసాము ప్రతి దగ్గర. చూడండి, లాంగ్ హ్యాండిల్ ఇది. మనకు మినిమం ఇట్లాంటి లాంగ్ డోర్స్కి మినిమం 10 ఇంచ్ హ్యాండిల్ అయితే వేస్తే అవుట్లుక్ బాగుంటుంది డోర్స్కి. ఓన్లీ లాంగ్ డోర్స్ మాత్రం మినిమం 10 ఇంచ్ హ్యాండిల్ అయితే వేయాలి. తర్వాత చిన్న డోర్స్కి 4 ఇంచ్ అయితే సరిపోతాయి. ఇక్కడ కూడా మనం లాకర్ కూడా చేసాము. ఇది లాకర్ అన్నమాట. ఇది ఒక లాకరు. అంతా సాఫ్ట్ క్లోజ్ హింజెస్ మాత్రమే యూజ్ చేస్తాం. హ్యాండిల్స్ చూడండి, చాలా డిఫరెంట్ లేటెస్ట్ మోడలు. మోడ్యులర్ కిచెన్ అన్నమాట ఇది. ఈ మొత్తం అకర్లికే యూజ్ చేసాం ప్రతి దగ్గర. కిచెన్లో ఒకటే కాదు, మామూలుగా అయితే మనకు బడ్జెట్ పరంగా కావాలంటే కిచెన్ ఒకటే అకర్లిక్ యూజ్ చేస్తాం 99%. ఇంకా అవుట్ సైడ్ చూసుకుంటే ఇంకా లామినేట్ కానీ పీవీసీ కానీ దాంట్లో వెళ్ళిపోవచ్చు. ఇది యాంటీ స్క్రాచెస్ అనమాట. మనకి క్లీనింగ్కి మనకు అకర్లిక్ అయితేనే ఈజీగా ఉంటుంది. జీరో మెయింటెనెన్స్ అనమాట అకర్లిక్. యాంటీ స్క్రాచ్, ఇంకా గీతలు పడవు మనకు తుడిచేటప్పుడు కూడా, క్లీన్ చేసేటప్పుడు కూడా. ఇది చిమ్మి సెన్సార్ అన్నమాట. ఇది ఇక్కడ ప్రొఫైల్ డోర్స్ ఇచ్చాము షార్ట్గా. ఇట్లా చిమ్మి దగ్గర కూడా మామూలుగా ఓపెన్గా అయితే వదిలేయకుండా చిమ్మి అన్నమాట. ఇది చిమ్మి లోపల ఈ డోర్ అన్నమాట. ఇది నెక్స్ట్ లోపల అయితే చిమ్మి బాడీ ఉంటుంది. ఫ్రంట్ వరకే మనకు నజర్గా ఇది ఈ డిజైన్ అనేది ఫ్రంట్ చూపించాలి. నెక్స్ట్ ఇదన్నమాట. ఇట్లా చేసుకోవాలి చిమ్మి. ఇట్లా చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకి కిటికీ ఈ చిమ్మి పైన అయితే బాక్స్ అయితే చేసుకోవాలి ఖచ్చితంగా. చాలా దగ్గరలో ఉండదు. ఇట్లా కన్సీల్డ్గా కావాలంటే ఓన్లీ ఇంతవరకు చేసినా కూడా మనకు పైప్ అనేది ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. ఆ పైప్ కూడా కనపడకుండా వెళ్ళిపోవాలంటే ఈ బాక్స్ కూడా, పై బాక్స్ కూడా చేసుకుంటేనే ఈ కన్సీల్డ్గా మనకు కిచెన్లో అవుట్లుక్ అనేది బాగుంటుంది. పైప్ కానీ చిమ్మి బాడీ కానీ కనపడకుండా ఆ బాక్స్లో వెళ్ళిపోతుంది. మనకు స్టోరేజ్ కూడా లోపల కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ట్యాండమ్స్ కూడా యూజ్ చేసాం. ట్యాండమ్స్ కూడా లేటెస్ట్లో గ్లాస్ మోడల్ అయితే యూజ్ చేసాం. గ్లాస్ మోడల్. నెక్స్ట్ వచ్చి పెద్ద ట్యాండమ్స్ కూడా ఎక్స్ట్రాగా సైట్ ఓనర్స్ కావాలని ఇట్లా ఎక్స్ట్రా ట్యాండమ్స్ బాక్స్ కూడా పెట్టుకున్నారు. నెక్స్ట్ వచ్చి పుల్అవుట్ కూడా పెట్టాము ఇక్కడ. నెక్స్ట్ వచ్చి మనం వికేర్ బాస్కెట్స్ రేర్గా అక్కడక్కడ ఎక్కువ ప్లేస్ని బట్టి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ప్లేస్ లేకపోయినా మనం అడ్జస్ట్ చేసి కూడా వికేర్ బాస్కెట్ అయితే పెట్టాము. వికేర్ బాస్కెట్ కూడా చూద్దాం. ఇట్లాంటి చిన్న బాక్సులు కూడా మనకు అవుట్లుక్ అయితే చిన్నవి మనకు అవుట్లుక్ అనేది ఎక్కువ ఇస్తాయి.
నెక్స్ట్ క్రాకరీ యూనిట్ అన్నమాట. ఇది డైనింగ్ ఏరియాని ఇట్లా క్రాకరీ యూనిట్ అని చెప్తాము. ఇది కూడా స్టోన్ డైరెక్ట్గా ఇక్కడ ప్లెయిన్ ప్లేస్లోనే ఇవి ఎక్స్ట్రాగా యాడ్ చేసి అడిషనల్గా చేసామన్నమాట. ఇది ఇట్లాగా మనకి షింక్ వచ్చే దగ్గర అయితే 100% ఎగ్జాక్ట్గా ఇట్లా స్టోన్ అనేది 100% వేసుకోవాలి. ఈ వాటర్ పడినప్పుడు మనకి స్టోన్ అనేది లైఫ్ అయితే ఇస్తుంది. ఫ్లూయిడ్ పరంగా తడిచే దగ్గర తగ్గిస్తే మంచిది. తడిచే దగ్గర అయితే స్టోన్ అయితే యూజ్ చేయాలి మనం. ఇక్కడ ఇది కూడా ఈ ప్యానల్ కూడా కవర్ చేసేసాను అనమాట మొత్తం టోటల్గా. ఇవి ఇక్కడ కూడా ప్రొఫైల్ హ్యాండిల్స్ యూజ్ చేసాం. నెక్స్ట్ వచ్చి ఫ్లూటెడ్ గ్లాస్ వేసి ప్రొఫైల్ డోర్ కూడా ప్రొవైడ్ చేసాం అన్నమాట. ఇది పూజ రూమ్ ఉంది. ఇక్కడైతే ఫస్ట్ ప్లెయిన్ ప్లేసే ఉన్నింది. మనం ఇట్లాంటి ఏదైనా డిఫరెంట్ మోడల్స్ చేసుకోవాలంటే ప్లెయిన్ ప్లేస్ కావాలి. ఎక్స్ట్రాగా చెప్పి స్టోన్ కూడా వేయించాను. ఇక్కడ స్టోన్ వేస్తే ఏదో మనం ఆయిల్ పడినప్పుడు ఏదైనా పూజ చేసినప్పుడు క్లీనింగ్కి అయితే స్టోన్ అనేది మనం యూజ్ చేసే కొద్దీ అది షైనింగ్ అనేది వస్తుంది. వుడ్లు మనకు లామినేట్లో అట్లా రాదు. తుడిచే కొద్దీ ఏదైనా అది స్క్రాచెస్ అయితే పడతాయి. ఈ హ్యాండిల్స్ కూడా డిఫరెంట్గా స్వామి అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఇట్లా ఇది శంకులాగా హ్యాండిల్ కూడా శంకు షేప్లో హ్యాండిల్ అన్నమాట. ఇది ఇక్కడ అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా అయితే యూజ్ చేసాం హ్యాండిల్స్. ఇది వచ్చి డ్రాస్ అనమాట. ఇది వచ్చి కీప్యాడ్ అనమాట. మనం ఏదైనా పూజ చేసుకునేటప్పుడు మనకి ప్లేస్ లేదు అట్లాంటి దగ్గర ఇవి పెట్టుకుంటే ఇట్లా మనకి ఓపెన్ చేసుకుని పూజ చేసుకుని తర్వాత ఇది ఫోల్డ్ అయితే లోపలికి అయితే పెట్టేయవచ్చు. నెక్స్ట్ డోర్స్, ఇవి కూడా డ్రాస్. నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం పైకి, అది కూడా చూద్దాం. చాలా డిఫరెంట్ మోడల్స్ కూడా పైన చేసి ఉన్నాం. అది నేను చెప్పేది కాదు, మీరు చూసిన వాళ్ళు కామెంట్ రూపంలో కానీ చెప్పండి. ఏదైనా బాగుందని చెప్పండి, బాగలేదని చెప్పండి. నెక్స్ట్ చేసే సైట్లో కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఎట్లా చేయాలనేది మాకు కూడా ఒక అవగాహన అయితే వస్తుంది. నెక్స్ట్ స్టెప్స్ కింద కూడా స్టోరేజ్ వేస్ట్ కాకుండా స్టోరేజ్ పరంగా డోర్స్ చేసి లోపల స్టోరేజ్ చేసాను అనమాట. ఇది కిందనే ఇది కూడా ఇట్లా చేసుకోవచ్చు. స్టెప్స్ మనకి ప్లేస్ వేస్ట్ కాకుండా మనకి ఇట్లా డోర్స్ పెట్టుకుంటే మనకు అది కూడా స్టోరేజ్ పరంగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనం పైకి వెళ్దాం రండి. ఫస్ట్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్ ఇది. దీంట్లో పెద్ద టీవీ యూనిట్ కూడా చేసాం. కబోర్డ్ కూడా పెద్దది వస్తుంది. నెక్స్ట్ వచ్చి కాటు, నెక్స్ట్ వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ కూడా కింద చూసారు కదా అటువంటిదే ఇంకో కొంచెం చేంజ్ చేసి వేరే మోడల్గా ఇంకోటి కూడా డ్రెస్సింగ్ టేబుల్ అయితే చేసాము. ఇందులోనే మనకు బాత్రూమ్ షింక్ ఏరియా కూడా ఉంది దీంట్లో, అది కూడా చూద్దాం. ఈ డోర్స్ వచ్చి మనం స్పెషల్గా అని చెప్పాను, కింద అకర్లికే పైన అకర్లికే టోటల్గా హ్యాండిల్స్ కూడా కస్టమర్ సెలెక్టింగే. కొన్ని లైట్స్ అయితే పెట్టాలి, కస్టమర్ అయితే తర్వాత పెట్టుకుంటారని. అట్లా అయితే ప్రస్తుతానికి ఓపెనింగ్ టైం అయిపోయింది కాబట్టి కొంచెం లేట్ అయింది. ఓపెనింగ్ టైం దగ్గరగా వచ్చింది కాబట్టి కొన్ని లైట్స్ అయితే మళ్ళీ పెట్టుకుంటామని ఓపెనింగ్ అయితే చేసేసారు. మళ్ళీ అయితే లైట్స్ కూడా వస్తాయి వీటికి. ఈ స్లైడ్ డోర్స్లోనే డిఫరెంట్గా కొంచెం ప్రొఫైల్ డోర్స్ కూడా ప్రొవైడ్ చేసాం. బ్లాక్ ఫ్రేమ్, బ్లాక్ గ్లాస్ అవుట్లుక్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది. బ్లాక్ ఫ్రేమ్, బ్లాక్ గ్లాస్ డిఫరెంట్గా నైస్గా అవుట్లుక్ అయితే డిసెంట్గా అయితే ఈ కలర్ డోరు, కలర్ గ్లాస్ అయితే ఉంటుంది. ఇవి వచ్చి గ్లిటర్ అన్నమాట. ఇవి అకర్లిక్లోనే గ్లిటర్ షేడ్ వస్తుంది మనకు. గ్లిటర్ షేడ్ అంటే మనం లైట్ పడినప్పుడు కొంచెం గ్లో వస్తుంది, ఎక్స్ట్రా గ్లో అవుతుంది. ఇది ఈ కలర్స్ ఇట్లా ఈ కలర్స్లో గ్లిటర్ అనేది లైటింగ్కి ఎక్స్ట్రా గ్లో వస్తుంది.
కింద చెప్పాను కదా నేను లైట్స్ పైన వైట్ కలర్ వేసుకుంటే మనకు బ్రైట్నెస్ ఎక్కువ అనేది వస్తుంది అని చెప్పాను కదా. ఇది కింద కన్నా పెద్ద బెడ్రూమ్ అన్నమాట. ఇది కిందే ఎక్కువ ఉన్నాయి లైట్స్, మనకు ఇక్కడ తక్కువ ఉన్నాయి. చూడండి ఈ లైట్స్తోనే మనకు ఈ రూమ్కి బ్రైట్నెస్ కిందకి పైకి యాస్టీస్ బ్రైట్నెస్ అయితే వచ్చేసింది. అందువల్ల పైన మనం వైట్ డోర్స్ అయితే సజెస్ట్ చేస్తాం, ఎక్కువ దగ్గర అదే యూజ్ చేస్తాను మనకి బ్రైట్నెస్ పరంగా. నెక్స్ట్ వచ్చి టీవీ యూనిట్ కూడా పెద్ద టీవీ యూనిటే మనం హాల్లో అయితే ఎట్లా చేస్తామో అటువంటి డిజైనే మనం ఇక్కడ ఈ బెడ్రూమ్లో కూడా చేసామన్నమాట. అన్ని దగ్గరలో మనం ఏదో ఒకటి స్పెషల్గానే కేర్ తీసుకుంటాం. ప్రతి దగ్గర మనం కస్టమర్కి ప్రతి రూపాయికి సాటిస్ఫాక్షన్ అయ్యేటట్టు ప్రతి రూపాయికి న్యాయపరంగా అయితే మనం వర్క్ అయితే చేసిస్తాము. కస్టమరే చెప్పాలి ఆ మాట, మనం చెప్పకూడదు, ఫైనల్లో వాళ్ళే చెప్తారు. ఇప్పుడు మనకి ఛానల్ అనేది దాని కెపాసిటీ ఎంత ఉంటుందో అంత డ్రానే చేసుకోవాలి. చాలా దగ్గర ఏంటంటే మనకి కెపాసిటీ కన్నా మించి డ్రాస్ బాక్సెస్ అయితే చేసేస్తారు. ఇప్పుడు ఏంటంటే డ్రా అనేది మనకు లూజ్ అయిపోతుంది, అది ఫిట్టింగ్ కూడా అప్ అండ్ డౌన్గా అయితే అప్పుడు కొంచెం లూజ్ అయ్యి అది కిందకి దిగడం కానీ అప్ అండ్ డౌన్గా లెవెల్ లేకుండా అది క్లోజ్ అవ్వడం కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. మనకి డ్రా ఛానల్ కెపాసిటీ ఎంత ఉందో అంత మాత్రమే డ్రా చేసుకోవాలి. ఛానల్ కెపాసిటీ మనకు ఇంత డ్రాకే ఉంది, ఇప్పుడు ఇంత డ్రా చేసాం అని అనుకోవచ్చు. ఇంత డ్రా చేసినప్పుడు షార్ట్ మనం ఈ సైజులు కానీ సైడ్ చేసే ఇవి సైజులు కానీ అవన్నీ తగ్గించేసేయాలి. డ్రా కెపాసిటీ ఎంత ఉందో డ్రా అంత మాత్రమే చేసుకోవాలి. మన కార్పెంటర్ సోదరులకి చెప్తాను నేను. ఒకసారి గ్లిటర్ అని చెప్పాను కదా, ఒకసారి గ్లిటర్ అనేది చూడండి ఒకసారి. ఇది టీవీ యూనిట్ బెడ్రూమ్లోనే, మాస్టర్ బెడ్రూమ్లోనే ఇది ఒక టీవీ యూనిట్. మరీ చిన్నది కాదు, మరీ పెద్దది కాదు, ఈ రూమ్కి తగ్గట్టు డిజైన్ అయితే తీసుకొని చేసాము. ఇవి డోర్స్ చెప్పాను కదా, ఇవి అల్యూమినియం డోర్ అనమాట, అల్యూమినియం ఫ్రేమ్ అన్నమాట. ఇది ప్రొఫైల్ డోర్ అంటాం దీన్ని. ఇంకా ఇవి వచ్చి కొంచెం డిఫరెంట్గా అయితే చేసుకున్నాం. డ్రాసు, ఈ డోర్సు, దీనికి సంబంధించిన హ్యాండిల్స్ లేటెస్ట్గా కస్టమరు సెలెక్టింగ్ కొంచెం డిఫరెంట్గా ఈ డిజైన్ కూడా తీసుకున్నాం. పైన స్టోన్ కూడా కస్టమర్కి హౌస్ ఓనర్కి చెప్పి ఎక్స్ట్రాగా అడిషనల్గా యాడ్ చేయించాను. స్టోన్ అనేది మనం లామినేట్ వేసిన దానికన్నా స్టోన్ వేసుకుంటే మనకు యూజింగ్కి బాగుంటుంది అనమాట. రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసే దగ్గర స్టోన్ అయితే యూజ్ చేసుకోవాలి. ఇది డ్రెస్సింగ్ ఏరియా అనమాట. మాస్టర్ బెడ్లోకి మనకు పైన ఫస్ట్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్కి సంబంధించిన డ్రెస్సింగ్ రూమ్ ఏరియా అనమాట. ఇది ప్రొఫైల్ డోర్స్. పైన మనం బెడ్రూమ్లో యూజ్ చేసిన కలర్సే దీనికి కాంబినేషన్గా ఈ కలర్స్ యూజ్ చేసాం. ఇది లైట్, సెన్సార్ లైట్ అన్నమాట. ఇది కలెక్షన్ అయితే ఇంకా ఇవ్వలేదు. కలెక్షన్ ఇస్తే ఇది 3 మల్టీ కలర్స్ అయితే ఇది వెలుగుతుంది. నెక్స్ట్ ఇది లోపల కూడా పైపు, దీనికి సంబంధించిన పైపులు కనపడకుండా అది ప్యాక్ చేసి డిఫరెంట్గా కొంచెం స్టోరేజ్గా సైడ్గా చేసాను అనమాట. ఇది డ్రెస్సింగ్ టేబుల్ కింద చేసాం కదా, అటువంటి మోడల్లోనే షేప్ అనేది డిఫరెంట్గా కొంచెం చేంజ్ చేసి డ్రెస్సింగ్ టేబుల్ అయితే చేసాము. 3 డ్రాస్ డోర్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. ఇవి డోర్లు అన్నమాట. కింద అయితే డ్రాస్ చేసాము. ఈ షెల్ఫ్స్ నెక్స్ట్ ఏసీకి చెప్పాను కదా, కన్సీల్డ్గా పైపులు కనపడకుండా స్టెప్లైజర్ కనపడకుండా ఇక్కడ కూడా అదే మోడల్ చేసాను అనమాట. చూడండి స్టెప్లైజర్ అనమాట అది. నెక్స్ట్ మనం ఇంకో సెకండ్ బెడ్రూమ్ చూద్దాం. సెకండ్ బెడ్రూమ్ తర్వాత టీవీ యూనిట్, హైలైట్గా టీవీ యూనిట్ కూడా చేసినాం ఇక్కడ. అది కూడా చూడండి, ఎక్స్ట్రాడినరీ మంచి డిజైన్ అయితే చేసాం. టీవీ యూనిట్ డిసెంట్గా అయితే మంచి మోడల్ అయితే వచ్చింది టీవీ యూనిట్ కూడా. నెక్స్ట్ టీవీ
ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ బెడ్రూమ్ అన్నమాట ఇది. చూశారు కదా, టఫ్ డిజైన్ తీసుకుంటానని చెప్పాను నేను ఈ వీడియోలోనే ఇందాక ఫస్ట్లో. టఫ్ డిజైన్ తీసుకోవడం చెప్పడం కాదు, చేసి కూడా చూపిస్తాం. చాలా దగ్గర నేను చేసి మనం చేసిన దగ్గర కొన్ని టఫ్ డిజైన్స్ ఉంటాయి. మెయిన్గా ముఖ్యంగా నేను చెప్పాల్సిందే అయితే ఒకటి ఉంది. మనం ఇంత మాత్రం ఈ క్వాలిటీ ఈ ఫినిషింగ్ పరంగా చేయాలంటే నాకన్నా ముందు మా టీంకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ మా వాళ్ళు కానీ, లేకపోతే నేననే కాదు, ప్రతి ఇంటీరియర్ ప్రతి మేస్త్రి ఎవరు కూడా లేరు. వర్కర్స్ మెయిన్. మన వర్కర్స్ ఎట్లా చెప్తే ఎట్లా చేస్తారు. ఫినిషింగ్ పరంగా కానీ ఏదైనా చాలా ఓపికతో చేసేవాళ్ళే మనకు ముఖ్యం. మనం 100 చెప్తాం కానీ చేసే వర్కర్ కూడా మనకు కరెక్ట్ పర్సన్ అయితే ఉండాలి మనకు. మన వర్కర్స్ కూడా మంచి సీనియర్స్ ఉన్నారు మన దగ్గర. చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతారు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఫస్ట్ మా టీంకి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. మన చిన్న వర్కర్స్ హెల్పర్ కాడి నుంచి మేస్త్రి వరకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు లేనిదే నేను లేను. ఫస్ట్ మా టీం వాళ్ళ సపోర్ట్ నాకు ఉంది కాబట్టి ఎవరైనా కూడా వాళ్ళ వర్కర్స్ సపోర్ట్ లేనిది ఎవరు పైకి రాలేరు. నేను ఇంతవరకు వర్క్ చేస్తున్నా అంటే అది మా టీం, మా వర్కర్స్ సపోర్ట్స్ మాత్రమే. థ్యాంక్ యూ వెరీ మచ్. లైఫ్ డ్రీమ్ ఇంటీరియర్స్ చూడండి, డిఫరెంట్ డిజైన్. ఇట్లాంటి మోడల్స్ చూడండి, ఎంత టఫ్ డిజైన్. ఇది చేయడం సులువే అనుకోవచ్చు, కానీ ఈ స్ట్రిప్స్ తిప్పడం అనేది చాలా టఫ్ డిజైన్ అన్నమాట. ఇది స్పెషల్గా డిజైన్ మనం టఫ్ డిజైన్ ఎంచుకొని మరి మనం ఎందుకు చేయగలం అనే ప్రతి ఒక్కటి పెద్ద టాస్క్ తీసుకుని డిజైన్ అయితే కంపల్సరీ చేస్తాం. ఏ డిజైన్ అయినా కానీ మనం చేయగలిగింది అనేది ఏం లేదు. ఎవ్రీథింగ్, ఏ డిజైన్ అయినా కూడా మన చేతులు, మన హ్యాండ్ వర్క్ కాబట్టి ఎటువంటి డిజైన్ అయినా చేస్తాం కూడా. ఫ్యూచర్లో కూడా మంచి డిజైన్స్ అందరికీ చేసి ఇవ్వడమే మా పని. ఈ డిజైన్ చూడండి, కలర్ కాంబినేషన్ కానివ్వండి, వైట్ కలరు, దానికి ప్రొఫైల్ హ్యాండిల్, అరిస్టో ట్రాక్స్, ఇంకా హ్యాండిల్స్, కస్టమర్ సెలెక్టింగ్. దీనికి ఆపోజిట్ కూడా ఎక్స్ట్రాగా అడిషనల్గా యాడ్ చేసి కబోర్డ్ కూడా చేస్తున్నాం, చూపిస్తాను ఇది అయిపోయిన తర్వాత. ఈ వెయిట్కి అంత మాత్రం డోర్ ఓపెన్ చేసి వదిలేస్తే అది అంత సాఫ్ట్గా అయితే ఏ ఛానల్ ఏ ట్రాక్ కూడా సాఫ్ట్గా క్లోజ్ కాదు. నేను హెవీ ట్రాక్ యూజ్ చేస్తున్న ప్రతిసారి చెప్తున్నాను కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ఇంత వెయిట్లో మనం ఇట్లా వదిలేస్తే అది అక్కడ ఆగదనమాట. డైరెక్ట్గా దానికి టచ్ అవుతుంది. డైరెక్ట్గా టచ్ కావు ఈ ట్రాక్స్. చూడండి, నేను మీ ముందే చేశాను కదా, సాఫ్ట్ క్లోజ్ అయింది. అది చూడండి, గ్యాప్ ఇది డైరెక్ట్గా టచ్ కాదు, అది అక్కడ స్టాప్ చేస్తుంది. స్టాప్ చేస్తే అది సాఫ్ట్గా క్లోజ్ అవుతుంది, దెబ్బని కొట్టుకోకుండా. దేనికి డ్యామేజ్ కనమాట. దీనికి డ్యామేజ్ కాదు, దీని ఫ్రేమ్ కూడా డ్యామేజ్ కాదు. నెక్స్ట్ లేటెస్ట్ మోడల్స్ కూడా చేస్తున్నాను నేను. అరిస్టో డోర్స్, హెవీ లాంగ్ డోర్స్ అవి కూడా చేస్తున్నాను. లేటెస్ట్గా స్టార్ట్ చేశాను, అది కూడా అవి కూడా మీకు చూపిస్తాను. మనకు చూసిన వాళ్ళందరూ ఒకసారి లైక్ చేసి కామెంట్ రూపంలో ఎలా ఉంది అనేది కూడా ఒకసారి మాకు చెప్తే, మాకు ఎవరు చూశారు, ఎట్లా ఉంది, మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా అనేది మాకు కూడా తెలుస్తుంది. నెక్స్ట్ దానికి ఆపోజిట్లో ఒక డిజైన్ చేసి అది చూద్దాం. ఇక్కడైతే ఎటువంటి సెల్ఫ్స్ అయితే లేవు, మోడలర్ అనమాట, బాక్స్ టైప్ అనమాట. ఇది మొత్తం బాక్స్ అయితే మనం సెట్ చేసి కబోర్డ్స్ 2 రకాలుగా ఉంటాయి కదా. మనకు బయలుదారులు సిమెంట్తో సెల్ఫ్ పోసేది ఒక రకం అయితే, నెక్స్ట్ డైరెక్ట్గా బాక్స్తో చేసేది ఇంకో రకం ఉంటుంది. కాస్ట్ పరంగా కూడా మనకు సిమెంట్తో షెల్ఫ్ వేసేదానికన్నా దీనికి ఒక 30% ఎక్స్ట్రానే అమౌంట్ అయితే అవుతుంది. మామూలు షెల్ఫ్స్ కన్నా ఎక్స్ట్రాగా మనం బాక్స్ టైప్ డైరెక్ట్గా చేసుకుంటే 30% అనేది ఎక్స్ట్రా అమౌంట్ అయితే అవుతుంది కాస్ట్ పరంగా. కానీ మనకు ఫినిషింగ్ అయితే ఇట్లా డైరెక్ట్గా చేసుకుంటే ఫినిషింగ్ పరంగా అయితే బాగా వస్తుంది. ఎట్లా ఏ షెల్ఫ్ ఎక్కడ యూజ్ చేయాలనేది మనం బాక్స్లో చేసుకుంటే ఎగ్జాక్ట్గా అయితే వస్తుంది. సిమ్ షెల్ఫ్స్ అట్లా రావన్నమాట. ఈ సిమ్ షెల్ఫ్స్ ఏంటంటే అది 3 రకాలుగా చేస్తారు. ఫస్ట్ నెక్స్ట్ 3 స్టెప్స్ ఉంటాయన్నమాట. అవి అట్లా చేసుకునేటప్పుడు ఏంటంటే అది ఎగ్జాక్ట్ సైజ్ కరెక్ట్గా మెజర్మెంట్ అనేది ఒక పాయింట్ అటు ఇటుగా వస్తుంది అనమాట. ఇవి అట్లా కాదు, ఎగ్జాక్ట్ సైజు ఎగ్జాక్ట్ కటింగ్స్ మనం చేసుకుంటాం. చూసుకొని చూడండి, ఎక్స్ట్రాగా మనం బాక్స్ టైప్లో అయితే ఇట్లా వస్తాయి అన్నీ. ఈ హ్యాండిల్స్ కూడా స్పెషల్గా మంచి డిజైనే
యూజ్ చేసాము. దీంట్లోనే మనం సిమెంట్తో కాకుండా బాక్స్తో చేసుకునే వాళ్ళు ఉంటే కొన్ని దగ్గర ఇట్లా మనకు స్టోరేజ్ అయితే ఇట్లా స్కెటింగ్ దగ్గర మనకు హైట్ బాక్స్ అయితే చేస్తారు. అట్లాంటి దగ్గర ఇట్లా ఇక్కడైతే ఓపెన్ ప్లేసే ఉంటుంది కింద. అట్లాంటి దగ్గర మనం ఇట్లా లాకర్ అయితే చేసుకోవచ్చు. సేఫ్టీ ఏదైనా స్టోరేజ్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో కూడా ప్రతి దగ్గర అయితే అట్లాగే చేసి ఉందన్నమాట. ఇవి ప్రొఫైల్ డోర్స్ న్యూ మోడల్గా ఇది కొంచెం డిఫరెంట్గా అయితే అటు సైడు అక్రిలిక్ డోర్సు, లాంగ్ డోర్సు, సెంటర్లో వచ్చి ప్రొఫైల్ డోర్ బ్రాంజ్ రిఫ్లెక్స్ గ్లాస్ అయితే యూజ్ చేసాం. ఫ్రేమ్ వచ్చి గోల్డ్ బ్రష్ ఫ్రేమ్ అన్నమాట ఇది. నెక్స్ట్ వచ్చి గ్లాస్ వచ్చి బ్రాంజ్ రిఫ్లెక్ట్ అన్నమాట. బ్రాంజ్లోనే 2 టైప్స్ ఉంటాయి, స్మోక్ బ్రాంజ్, రిఫ్లెక్ట్ బ్రాంజ్ 2 టైప్స్ ఉంటాయి. ఇది వచ్చి రిఫ్లెక్ట్ అన్నమాట. రిఫ్లెక్ట్ అంటే మనకు షైనింగ్ అనేది ఎక్కువ అవుట్లుక్ వస్తుంది. ఇదిగోండి ఇట్లా మనకి ఎట్లా కావాలంటే అట్లా డైరెక్ట్గా వుడ్ బాక్స్లో అయితే ఇట్లా చేసుకోవచ్చు. ఇట్లా చూసుకోండి ఒకసారి. ఇవి గ్యాప్స్ కూడా బాక్స్లో ఎగ్జాక్ట్గా గ్రూస్ అయితే ఎగ్జాక్ట్గా కరెక్ట్గా వచ్చేస్తాయి. మనం ఫ్రేమ్తో చేసే కన్నా ఇట్లా డైరెక్ట్ బాక్స్ వచ్చేసే దగ్గర ఈ గ్యాప్స్ గ్రూస్ కూడా ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఫినిషింగ్ వస్తుంది. మనం సిమెంట్ వేసే షెల్ఫ్స్ కన్నా డైరెక్ట్గా చేసిన వాటికి ఫినిషింగ్ ఇంకా ఎక్స్ట్రా ఫినిషింగ్ అయితే బాక్స్లో అయితే వస్తుంది. దీంట్లో కూడా సేమ్ ఎస్టీస్గా అటు సైడ్ ఎట్లా చేసామో ఇటు సైడ్ కూడా అట్లాగే చేసాము అన్నమాట. అంతా సాఫ్ట్ క్లోజరే యూజ్ చేస్తాం మనం. హ్యాండిల్ చూడండి, కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నారు హ్యాండిల్. చూడండి ఈ హ్యాండిల్ చూడండి, నేనైతే ఛాలెంజ్ చేస్తాను. ఇటువంటి ఈ బడ్జెట్లో ఇటువంటి సెలెక్టింగ్ కానీ ఇటువంటి మెటీరియల్ ఇట్లా క్వాలిటీ పరంగా ఎవరైనా ఇచ్చారంటే మనం ఇచ్చే క్వాలిటీ వేరే వాళ్ళు ఇచ్చారంటే నేను ఛాలెంజ్ చేస్తాను. దానికన్నా నేను బెస్ట్ ప్రైస్లో ఇంకా తక్కువ చేసిస్తాను. ఒకసారి చూడండి, ఇవి హ్యాండిల్స్ సెలెక్టింగ్ అన్నమాట. ఇది స్పెషల్గా బాంబే నుంచి తెప్పించాను అనమాట. ఇది ఆర్డర్ పెట్టి మరి ఈ హ్యాండిల్స్ ఆర్డర్ పెట్టి బాంబే నుంచి మనం ట్రాన్స్పోర్టేషన్లో తెప్పించాము. ఈ హ్యాండిల్స్ ఇక్కడ యూజ్ చేసిన హ్యాండిల్స్ మొత్తం అవుట్ సైడ్ నుంచి తెప్పించినాయి. ఇది మన ఫస్ట్ ఫ్లోర్లో టీవీ నెట్ అన్నమాట. ఇది కొన్ని అయితే కస్టమర్స్ మన మీద వదిలేసారు కదా అని మనం ఎట్లా పడితే అట్లా చేసేస్తే ఫినిషింగ్ అనేది డ్యామేజ్ అవుతుంది. అట్లా వదిలేసినప్పుడు అయితే ఏంటంటే మనం ఇంకా ఎక్స్ట్రాగా దాని మీద కాన్సన్ట్రేషన్ పెడతాం అన్నమాట. మా మీద వదిలేశారు కాబట్టి ఏదైనా డిజైన్ చేయాలి అని వాళ్ళు సెలెక్ట్ చేయకుండా మీరే చేయండి, ఎట్లయినా బాగుండాలి అనే విధంగా కొంతమంది మా మీద వదిలేస్తారనమాట వర్క్. చూడండి టీవీ నెట్ కూడా ప్రతి దగ్గర అయితే బ్లాక్ ఫ్రేము బ్లాక్ గ్లాస్ ఒకే ప్యాటర్న్ అయితే యూజ్ చేసింది. మొత్తం కింద కానివ్వండి పైన కానివ్వండి. కొన్ని దగ్గర కింద ఈ టీవీ నెట్ దగ్గర ఓన్లీ గ్లాస్ చేంజ్ చేశాను, ఫ్లూటెడ్ గ్లాస్ కింద వేసాను. ఇక్కడ వచ్చి మనము కూలింగ్ గ్లాస్ అన్నమాట. ఇది ఇక్కడంతా లైట్స్ వస్తాయి, ప్రతి బాక్స్లో లైట్స్ వస్తాయి. చెప్పాను కదా ఓపెనింగ్ టైం అయిపోయిందని, కస్టమర్స్ తొందరగా ఓపెన్ చేసేసారు. ఇక్కడ లైట్స్ వస్తాయి, ఇంకా అవుట్లుక్ ఇంకా హైలైట్ అవుతాయి. ఇవి ఓపెన్ చేయగానే సెన్సార్ లైట్ వస్తుంది అనమాట. ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా లైట్ అనేది ఆన్ అవుతుంది. నా వీడియోస్లో చూడవచ్చు ఇట్లా లైట్లు ఎట్లా వెళ్తానంటే నేను అంతకుముందు చేసిన వీడియోస్లో చూపించున్నాను అనమాట. చూడండి ఇవి హ్యాండిల్స్, నాబ్స్, ఈ లోయర్స్ కానివ్వండి, డిఫరెంట్ మోడల్స్ మొత్తం
ఇది కూడా అక్రిలిక్ అనమాట, ఇది షీటు. ఇంకా చూడండి బ్లాక్కి వైట్కి కాంబినేషన్ ఎంత అద్భుతంగా సెట్ అయిందో. ఆ హ్యాండిల్స్ కానివ్వండి, సెలెక్టింగ్ అయితే మంచి సెలెక్టింగ్ చేశారు మన హౌస్ ఓనర్ స్వామి. మాతో కూడా చాలా క్లోజ్గా ఉండి వర్క్ కూడా క్లోజ్గా ఉండి దగ్గరుండి చేయించారు స్వామి కూడా. మంచి సపోర్ట్ అయితే చేశారు. అంతమందిని కాదని మనకిచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఈ రోజుల్లో మనకు ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ రావాలంటే చాలా పెద్ద టాస్క్. మనకు ఒక 10 మందిని దాటుకొని ఒకరి దగ్గరకు వస్తుంది. ఇప్పుడుండే ఈ టెక్నాలజీలో, ఇప్పుడుండే కాంపిటీషన్లో అయితే ఏ వర్క్ కూడా ఒక 10 మందిని దాటుకొని రావాల్సిందే ప్రతి ఒక్కరి దగ్గరికి. అంతమందిని దాటుకొని మాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. నా ఫ్రెండ్కి, స్వామికి, సార్ హౌస్ ఓనర్స్ ఆయన స్వామి అన్నమాట, ఆ సార్కి స్పెషల్ థ్యాంక్ యూ సార్. స్పెషల్ థ్యాంక్ యూ మై ఫ్రెండ్ మనీ అతని పేరు. ఇంటీరియర్ అనేది చాలా, ఇప్పుడు బిల్డర్సు, ఇంజనీర్సు ఎంత కష్టపడతారో దానికి తగ్గ డిజైన్స్ ఒక కార్పెంటర్, ఒక ఇంటీరియర్ మాత్రమే తీసుకురావాలి. పెద్ద టాస్క్ ఉంటుంది వాళ్ళకి. మనకు నేననే కాదు, ప్రతి కార్పెంటర్స్కి, ప్రతి ఇంటీరియర్కి పెద్ద టాస్క్ ఉంటుంది. చాలా పెద్ద ఛాలెంజెడ్గా ఒక ఇంటీరియర్ కానీ ఒక కార్పెంటర్ కానీ తీసుకుంటాడు. ఏదైనా ఈ వర్క్ తర్వాత మాకు ఏదో వర్క్ వస్తుంది అనే ఒక ఛాలెంజెడ్గా బాగా చేయాలి అని నేనే కాదు ప్రతి ఒక్కరు ట్రై చేస్తారు. వాళ్ళలో కూడా నేను ఒకరిని. నాకన్నా చాలా బాగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నా వరకు నేను కూడా ఒక రకంగా చేస్తున్నానని అనుకుంటున్నాను. కార్పెంటర్ పెద్ద టాస్క్, పెద్ద సబ్జెక్ట్ లాగా తీసుకుంటాడు. ఎందుకంటే ఎవరు వచ్చినా కూడా ఎక్కువగా ఇంటీరియర్నే అబ్జర్వ్ చేస్తారు, కానీ ఎక్కువగా 90% ఇంటీరియర్ మీదే వాళ్ళ దృష్టి అనేది ఉంటుంది. ఎవరు చేశారు, ఎక్కడ చేశారు అనేది. ఇంటికి సంబంధించిన ప్లానింగ్లో ఒక భాగం ఒక కార్పెంటర్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది, అందరికీ కాదు, ఒకరికే అని కాదు. ఒక భాగం ఎక్కువగా ఒక ఇంటీరియర్ కార్పెంటర్ కూడా ఉంటుంది. ఎందుకంటే అవుట్లుక్ అనేది ఒక కార్పెంటర్ మాత్రమే ఆ హౌస్ని, ఒక దాని రూపురేఖలు కొంచెం చేంజ్ చేయగలడు. నేననే కాదు, ప్రతి ఒక్క కార్పెంటర్కి, ప్రతి ఒక్క ఇంటీరియర్కి చెప్తున్నాను నేను. ఒక హౌస్ని ఒక రకంగా షేప్కి ఒక మంచి అవుట్లుక్ రావాలంటే ఒక కార్పెంటర్, ఒక ఇంటీరియర్ మాత్రమే అవుట్లుక్ అనేది కొంచెం, అంటే అంతా కాదు, కొంచెం వరకు ట్రై చేసి తీసుకొస్తారన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.